ఒక్కోసారి మతిమరుపు కూడా మంచి పనే చేస్తుంది అనడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. మంగళవారం హైదరాబాద్ చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తుపాకులతో చెరబడిన 6 దుండగులు బీభత్సం సృష్టించి 10 కేజీల వెండి ఆభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను దోచుకొని పారిపోయారు. ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఖజానా జ్యువెలరీ మేనేజర్ మతిమరుపు దాదాపు 100 కేజీల బంగారం, కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు దోపిడీకి గురి కాకుండా కాపాడింది. అదెలా అంటే, జ్యువెలరీ దుకాణాన్ని సిబ్బంది ఉదయం 10 గంటలకు తెరిచారు. అనంతరం మేనేజర్ ఆంజిరెడ్డి ఫస్ట్ ఫ్లోర్లోని లాకర్ నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను బయటకు తీసి డిస్ప్లేలో ఉంచాల్సి ఉంటుంది. అయితే మంగళవారం రోజున ఆయన లాకర్ తాళాన్ని ఇంటి వద్ద మరచిపోయాడంట. దీంతో ఆయన దానిని తెచ్చేందుకు ఇంటికి వెళ్లారు. అదే సమయంలో దుకాణం బయట కాపు కాస్తున్న దుండగులు భద్రతా సిబ్బంది లేకపోవడాన్ని గమనించి దుకాణంలోకి చొరబడ్డారు. లోపలికి ప్రవేశించిన 6 దుండగులలో 3 తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. లాకర్ తాళం ఇవ్వమని డిప్యూటీ మేనేజర్ సతీష్కు తుపాకీ గురిపెట్టారు. మేనేజర్ లేడని చెప్పినప్పటికీ నమ్మని దుండగులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అనంతరం సతీష్ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి బెదిరించారు. లాకర్ తాళం మేనేజర్ వద్ద ఉందని చెప్పడంతో కోపంతో సతీష్ కాలిపై కాల్పులు జరిపి గాయపరిచారు. ఆ సమయంలో దుకాణంలో మొత్తం 34 మంది సిబ్బంది ఉన్నారు. కాల్పుల శబ్దంతో సిబ్బంది తలో చోట దాక్కున్నారు. లాకర్ తాళం దొరక్కపోవడంతో దుండగులు డిస్ప్లేలో ఉన్న ఆభరణాలను చోరీ చేశారు. దాదాపు 10 కిలోల వెండి వస్తువులను, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను తీసుకొని పారిపోయారు. దుకాణంలో సుమారు 300 కిలోల వెండి ఉన్నప్పటికీ బంగారంగా భావించి వాటిలో కొన్నింటిని మాత్రమే ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బందిపై కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.